డీటెయిల్స్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సాక్షిగా ఆయన వాంగ్మూలం కూడా ఇచ్చారు. సిట్ విచారణ అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వారు నియామకం కాబట్టి మొన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, లేదా రాధాకిషన్ రావు గారు కావచ్చు, ఇతరులు ఎవరు చెప్పినా పైన ఉండ మా అధికారుల యొక్క ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా చేసినామని చెప్తా ఉన్నారు. అంటే సమాచారాన్ని సేకరించారు. ఇవాళ సమాచారాన్ని అందించడమే కాకుండా వాళ్ళు ఆదేశిస్తే దాన్ని కాలబెట్టేటువంటి దుర్మార్గాలు కూడా ఊడగట్టమని చెప్తున్నారు. దాన్ని మొత్తం తీసుకుపోయి మురికి కాలంలో వేసినాం, మూసిలో వేసినామని చెప్తా ఉన్నారు. స్వయంగా ప్రభాకర్ రావు గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఆదేశించినటువంటి వాళ్ళ ఫోన్ నంబర్లే కాకుండా ఇవాళ కింద ఉన్న వాళ్ళు ఇంతకుముందు చెప్పిన ప్రణీతిరావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, రాధాకిషన్ రావు గారు కావచ్చు, ప్రైవేట్లో ఉన్న శ్రావణ్ కుమార్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ వేరే ఫోన్లను కూడా ట్యాప్ చేసిండ్రు. బిజినెస్ పీపుల్ ఒక ఫోన్ నంబర్లు కావచ్చు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇవాళ అనేక వాళ్ళ ఈ ఫోన్ ట్యాప్ చేసిండ్రు. బాధ అనిపించే ద సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న ఇంద్రసేన్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ అయిందంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే, ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేటువంటి జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయడం, స్వయంగా మంత్రుల ఫోన్లే ట్యాప్ చేయడం, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడం ఇవాళ ఎంత దుర్మార్గమైందో మనకు అర్థం కావాలి. చివరికి వాళ్ళ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి హెచ్ఓడీల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, పోలీస్ అధికారుల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి పాతరడానికి పరాకాష్ట. ఆనాడు 1975 ఇవాళ 50 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు వ్యక్తుల స్వేచ్ఛను హరించి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి మొత్తం దేశాన్ని జైలుగా మార్చి ఆనాడు ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ చట్టాన్ని పెట్టి వేల మంది మీద కేసులు పెట్టి వందల మందిని జైలు పాలు చేసి ఇవాళ కొంతమందిని అడ్రస్ లేకుండా సాగొట్టినటువంటి నల్ల చీకటి అధ్యాయాలు మళ్ళీ ఇవాళ ఈ రూపంలో కనబడతా ఉన్నాయి. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇవాళ 50 సంవత్సరాలు గడిచింది ఈ దేశంలో, ఎమర్జెన్సీని తీసుకొచ్చి 50 సంవత్సరాలు గడిచింది. ఇవాళ మనం గవర్నర్ల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, స్వయంగా మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి సంఘంలో పేరున్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొట్టి ఇవాళ అనేక రకాల అక్రమాలు, దుర్మార్గాలు జరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ ఎంక్వైరీ అయితే ఉందో నత్తనడక జరగకుండా దీంట్లో ఎవరు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు గారు ఇలాంటి పని చేసిండు, ఇవాళ కింద ఉన్న అధికారులు ఎవరి ఆదేశాల మేరకు చేసిండ్రు, ఎందుకు కాలబెట్టాల్సి వచ్చింది, ఎందుకు మొత్తం చార్జ్ చేయాల్సి వచ్చింది, ఇవన్నిటి మీద సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. రేపు ప్రజాస్వామ్యం బతుకుండాలంటే, రాజ్యాంగం మీద ప్రజలకు విశ్వాసం కలగాలంటే, ఫండమెంటల్ రైట్స్ ఉండాలంటే తప్పకుండా ఇప్పుడు కనుక చర్య తీసుకుంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే లేదు. కాబట్టి వాళ్ళు ఎంతటి వారైనా తప్పకుండా దీని మీద విచారణ సమగ్రంగా చేయాల్సిందే, దోషులను ఐడెంటిఫై చేయాల్సిందే, చట్ట ప్రకారంగా శిక్షించవలసిందే, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందే, ప్రజలకు ఒక గొప్ప సందేశం పంపాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్ళతో కొలుడైనట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఇవాల్టి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. మా వైఫ్, మా భార్య నడిపేటువంటి జమునా హ్యాచరీస్ ఫోన్ నంబర్లు కూడా మొత్తం ట్యాప్ చేసిండు టోటల్గా. మా వాళ్ళు బిజినెస్లో ఏ మెసేజ్ అయితే పంపుకుంటారో, మేమేమైనా మెసేజ్ పంపుతామో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డు దొరికింది. మొత్తం ఆ చాట్ అంతా కూడా నాకు ఇచ్చింది. నన్ను అడిగింది ఇవన్నీ మీవేనా అంటే ఇవన్నీ కూడా మావే. ఇలా మా విక్రమ్ రెడ్డి గారు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు, మా గిరివర్ధన్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు, మా సతీష్ గారు మా పార్టీ నాయకులు, వేణుగోపాల్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు, ఇవాళ మా సాయి గారు, అనేక మంది, కొన్ని వందల మంది హుజురాబాద్లో
2021లో ప్రతి నిమిషం నిఘా పెట్టినట్టుగా ఇక్కడ రికార్డులు ఉన్నాయి. ఇవన్నీ కరెక్టేనా అని చెప్పి అడిగిండ్రు. ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పొచ్చినాం మేము. సార్ ఇంకొకటి, ఈ అధికారులకి ఎవరు ఆదేశించారు అనుకుంటున్నారు? మరి వెనకాల ఎవరు ఉన్నారు? అది ఎవరు? వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు? ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, దీని శశపిశలకు ఆస్కారం లేదు. ప్రణీత్ రావు గారు కానీ, మీకు శ్రవణ్ కుమార్ కానీ, లేకపోతే రాధాకృష్ణరావు గారు కానీ, తిరుపతయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మేము బాజాప్తా ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసినాము. ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఈ సమాచారం అంతా కూడా సేకరించి ఇచ్చినాము. ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, నా కింద ఉన్న అధికారులు కూడా నేను చెప్పే ఫోన్లను చేసిండ్రు, చెప్పని వాడు కూడా చేసిండ్రు అని చెప్పి, అంటే ఇంత మిస్యూజ్ చేసిండ్రు. ఎవరి 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 అండతో? తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఎస్ఐబి కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇవన్నీ కంట్రోల్ ఉండేది ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ఏ పీరియడ్లో ఇవి ట్యాప్ చేయబడ్డావో, ఏ పీరియడ్లో ఈ సమాచారం సేకరించబడ్డదో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరుంటారు? కేసీఆర్ గారే ఉంటారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటుంది ఇవాళ ఎస్ఐబి వ్యవస్థ. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. మంత్రిగా పనిచేసిన సమయంలో బీఆర్ఎస్లో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చర్చ కానీ, ఇట్లాంటి ప్రభాకర్ రావు మీట్ కావడం కానీ అట్లాంటివి జరిగినాయి ముఖ్యమంత్రి గారు? అసలు జనరల్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఎస్ఐబి కానీ, ఈ రెండు చాలా కాన్ఫిడెన్షియల్గా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్స్. ఇవాళ ఈ రూపంలో వాటి చరిత్ర ఇంత మలైన అవుతుందని, బయటికి వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. అంటే ఎంత బాధ అవుతుందంటే, భార్యాభర్తలు నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ కూడా వింటుందంటే ఎంత నీచానికి ఒడిగట్టిండ్రు వీళ్ళు, ఎంత నీచానికి ఒడిగట్టిండ్రు. ఇక ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం. సిబిఐకి అప్పచెప్పండి. ఎక్కడ ఏం జరిగిందో, ఎవరు దీంట్లో బాధ్యులో, ఎవరు దోషులో, వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయగలిగే సత్తా సిబిఐకి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి ఈటెల రాజేందర్ విచారణ పూర్తయింది, సాక్షిగా హాజరయ్యారు. ఈటెల సాక్షిగా హాజరై విచారణ పూర్తయిన అనంతరం కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్తో పాటు తన భార్య ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్న విషయాన్ని బహిర్గతం చేశారు. ఇక ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతయ్య లాంటి వాళ్ళు ఖచ్చితంగా జైల్లోనే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే వీళ్ళు ముగ్గురు కూడా పనిచేశారు అంటూ కమెంట్ చేశారు ఈటెల. ప్రభాకర్ రావు సీఎం ఆదేశాలతో పనిచేశాడని అర్థమైపోతుంది అన్నారు. తాను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే బీజేపీలో ఉన్నప్పుడు కానీ తన ఫోన్స్ ట్యాప్ అయ్యాయి. తాను ఏ కార్యక్రమం చేయాలి అనుకున్నా కూడా ప్రతి కార్యక్రమం దగ్గర ఆటంకం సృష్టించారు. ప్రతి ఒక్క కార్యక్రమం డీటెయిల్స్ బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటూ కూడా ఈటెల మాట్లాడారు. దీనికి సంబంధించి ఆయన సాక్ష్య వాంగ్మూలాన్ని ఇవ్వడానికి సిట్ ముందుకు హాజరయ్యారు. ఇక అక్కడ విచారణ అనంతరం కూడా ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్తో పాటు తన భార్య ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా తెలియజేశారు. తన పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్లో విన్నట్టుగా ఆయన వాంగ్మూలం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన అనంతరం కూడా మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గవర్నమెంట్ కోసమే పనిచేశారు, బీఆర్ఎస్ ప్రతినిధులు ఈ మొత్తాన్ని కూడా నడిపించారు అంటూ కమెంట్ చేశారు ఈటెల.